హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. వెల్కమ్ టు బోధన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో నోట్ ప్యాడ్ గురించి నేర్చుకున్నాం. అండ్ మీకు నేను ఒక టాస్క్ కూడా ఇచ్చాను. ఏం టాస్క్ ఇచ్చాను? ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి నోట్ ప్యాడ్లో స్టూడెంట్స్ ఎనీ సెంటెన్స్ టైప్ చేసేసి ఒక 5 times పేస్ట్ చేయండి అని. దయచేసి ప్రాక్టీస్ చేశారో చేయలేదో ఐ డోంట్ నో, బట్ ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ ఇంటర్ఫేస్ అలవాటు అవుతుంది అండ్ మీకు ఆ షార్ట్ కట్ కీస్ అలవాటు అవుతాయి. ఆ కీబోర్డ్ ఎట్లా వాడాలి అనేది కూడా తెలుస్తుంది. రైట్ ఫ్రెండ్స్, సో ఈరోజు క్లాస్లో మనం ఇంకా నోట్ ప్యాడ్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 5-10 minutes మనం డిస్కస్ చేసేసి తర్వాత మీకు ప్రాక్టికల్స్ కూడా చేసి చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఏంటి? నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలి అంటే ఏం చేస్తాం? మనము విండోస్ ఆర్ అనే కీ ఇస్తాం. విండోస్ కి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ప్రెస్ ఆర్ ఆన్ ద కీబోర్డ్. ఓకే, సో విండోస్ ఆర్ ప్రెస్ చేయగానే మీకు ఒక సెర్చ్ బాక్స్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ మీరు ఒకసారి రీక్యాప్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అనేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో సెర్చ్ బాక్స్లో ఏం టైప్ చేస్తారు? నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చేసి ఇక్కడ ఓకే బటన్ ఉంటుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేస్తారు. దేంతో క్లిక్ చేస్తారు? మౌస్తో క్లిక్ చేస్తారు. మౌస్లో ఏ బటన్ యూజ్ చేస్తారు? ఎస్, లెఫ్ట్ బటన్ యూజ్ చేస్తారు. ఓకే, సో మీరు ఇలా యూజ్ చేసుకున్నట్లయితే లెఫ్ట్ బటన్ తోటి ఓకే క్లిక్ చేస్తే మీకు నోట్ ప్యాడ్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి మీరు ఏమంటారు? దాన్ని నోట్ ప్యాడ్ టెక్స్ట్ ఎడిటర్ అంటారు. ఓకే, మీరు ఎక్కువ ఆప్షన్స్ నేర్చుకుంటున్న కొద్దీ మీకు ఆ టెక్నికల్ వర్డ్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. అంటే మీరు అలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నోట్ ప్యాడ్ ఈజ్ కాల్డ్ యాజ్ టెక్స్ట్ ఎడిటర్. దీని తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంటుంది, దాన్ని డాక్యుమెంట్ అంటారు. ఓకే ఫ్రెండ్, సో లెట్ us స్టార్ట్ ఫస్ట్ విత్ టెక్స్ట్ ఎడిటర్, దట్ ఈస్ నోట్ ప్యాడ్. దాంట్లో మనం కొన్ని ఆప్షన్స్ చూసాము, మిగతా కొన్ని ఆప్షన్స్ ఇప్పుడు చూడబోతున్నాము. ఫైన్, సో ఏం చేశాను? నేను ఇక్కడ విండోస్ ఆర్ ప్రెస్ చేశాను, నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను, ఓకే చేశాను. చేయగానే మీకు ఏమవుతుంది? రైట్, సో మీకు నోట్ ప్యాడ్ అనేటువంటి టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తారో చేయలేదో, మీరు ప్రాక్టికల్స్ కనుక చేసి ఉంటే మీరు ఇది అబ్జర్వ్ చేస్తారు. పైన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫైల్ అనేసి, ఎడిట్ అనేసి, వ్యూ అనేసి అండ్ ఫార్మాట్ అనేసి, ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఏమంటారంటే మెన్యూ ఆప్షన్స్ అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మెన్యూ ఆప్షన్స్ అంటారు. సో వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఆ మెన్యూలలో ఉండేటువంటి ఒక్కొక్క మెన్యూని ఎలా డ్రాగ్ చేయాలి కిందికి అంటే మీరు మౌస్ తోటి జస్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది? మీకు అది కిందికి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. అండర్స్టాండ్? ఇలాగే ఎడిట్ కూడా అంతే, వ్యూ కూడా అంతే, ఫార్మాట్ కూడా అంతే. సో ఈ విధంగా ప్రతి ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే ఏమవుతుంది? అది ఎక్స్పాండ్ అవుతుంది. దాంట్లో కొన్ని ఆప్షన్స్ కూడా ఇంకా ఉంటాయి. ఆ ఆప్షన్స్ మీరు చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఆప్షన్ పక్కన ఒక షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను మీకు? ఫైల్ సేవ్ అవన్నీ చెప్పాను. సేవ్ ఎలా చేస్తారు? నేను కట్, ఓకే ఫైల్ సేవ్, లీవ్ ఇట్, విల్ సీ లేటర్. కట్ కాపీ పేస్ట్ చూసాం కదా మనం. కట్కి ఏముంటుంది? షార్ట్ కట్ కి Ctrl+X. సో మీరు ఎడిట్ మీద క్లిక్ చేయగానే కట్ అనే దాని పక్కన ఈ విధంగా ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది. రైట్ ఫ్రెండ్, సో ఆ షార్ట్ కట్ కి మీరు గుర్తుంచుకొని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని Ctrl+X అనేటువంటి ప్రెస్ చేసేసి ప్రాక్టీస్ చేయాలి. రైట్ ఫ్రెండ్, సో ఈ విధంగా మనకు మెన్యూ ఆప్షన్స్ ఉంటాయి. సో మనము దీంట్లో ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏవైనాయో అవి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద సేమ్ థింగ్ మీకు ప్రాక్టికల్స్ కూడా చేసి చూపిస్తాను. ముఖ్యంగా మీకు దీంట్లో అతి ఎక్కువ యూజ్ అయ్యే ఆప్షన్ ఏంటంటే ఎడిట్ అనేటువంటి మెన్యూలో Ctrl+Z అనేటువంటి షార్ట్ కట్ కీ తోటి ఒక ఆప్షన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అండూ. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. అండూ అంటే ఏంటి? డూ, అండూ. మీకు అర్థమైండొచ్చు. డూ అంటే టు డూ, అండూ అంటే నాట్ టు డూ. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
పొరపాటున ఏదో టైప్ చేశాను. సపోజ్ ఐఎమ్ టైపింగ్ కంప్యూటర్ అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్ బదులు నేను సంథింగ్ సమ్ అదర్ లెటర్ ఏదో టైప్ చేశాను. ఓకే, మీరు బ్యాక్ స్పేస్ యూజ్ చేసి డిలీట్ యూజ్ చేసి దాన్ని రిప్లేస్ చేయొచ్చు. బట్ మీరు కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా అది ఈ ప్రీవియస్ ఏదైతే ఉందో అది ఎరేజ్ అయిపోయి మళ్ళీ మీకు ఇంకోటి టైప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అండూ మీన్స్ టు రిపీట్ అగైన్, మళ్ళీ మీరు దాన్ని చేయొచ్చు. దాని షార్ట్ కట్కి ఏంటి? కంట్రోల్ జెడ్. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ త్రూఅవుట్ కోర్స్ మొత్తం. అంటే మీకు ఏంది, మీరు కంప్యూటర్స్ నేర్చుకునేంత వరకు ఈ అండూ అనేటువంటిది కంట్రోల్ జెడ్ అనేది చాలా యూజ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఈ కంట్రోల్ జెడ్ అనేది కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వరకే యూజ్ చేసే లిమిటేషన్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోటోషాప్ చెప్తాను. ఐ మీన్ మీరు కోర్సులు నేర్చుకుంటారు. ఫోటోషాప్లో కంట్రోల్ జెడ్ ఓన్లీ యూ కెన్ యూస్ ఫర్ 2 times. ఓకే, then there we have a combination of keys called Control Alt Z, so which makes undo many times. అంటే ఏంటి, ఈ కంట్రోల్ జెడ్ అనేది 2 సార్లు 3 సార్లు ఉండేటువంటి లిమిటేషన్ ఉంటుంది కొన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్లలో. బట్ ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు కంట్రోల్ జెడ్, రైట్ ఫ్రెండ్స్. సో కంట్రోల్ జెడ్ మీరు ఒకసారి మనం ప్రాక్టికల్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కంట్రోల్ జెడ్ అని గుర్తుంచుకొని విచ్ స్టాండ్స్ ఫర్ అండు, రైట్. ఓకే, నౌ దీంట్లోనే నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ టైప్ చేస్తున్నాను ఐ ఆమ్ ఏ స్టూడెంట్, రైట్ ఫ్రెండ్స్. సో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఏంటంటే అది ఫైన్ అనే ఆప్షన్. ఫైన్. సో ఈ ఫైన్ అనే ఆప్షన్ తోటి ఏం చేయొచ్చు అంటే మనం సపోజ్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను ఒకటే లైన్ టైప్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ ఐ హ్యావ్ అ నంబర్ ఆఫ్ లైన్స్. దాంట్లో ఐ ఆమ్ ఏ స్టూడెంట్లో స్టూడెంట్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ నాకు ఇక్కడ ఒకటే ఉంది, ఒకటే సెంటెన్స్ ఉంది కాబట్టి ఈజీలీ ఐ కెన్ ఫైండ్ అవుట్ వెర్ ఇస్ ద స్టూడెంట్ కదా. బట్ నాకు చాలా టెక్స్ట్ ఉంది అనుకోండి, నేను స్టూడెంట్ ఎక్కడుంది అనేసి ప్రెస్ చేసుకుంటూ పోవాలి. ఏం ప్రెస్ చేసుకుంటూ పోవాలి? యారో, డౌన్ యారోకి ప్రెస్ చేసుకుంటూ పోవాలి. ఓకే ఫ్రెండ్, సో బై యూజింగ్ ఫైండ్ ఆప్షన్ ఏం చేయగలుగుతాం మనము? ఒకసారి మీరు ఫైండ్ అని క్లిక్ చేస్తే అంటే ఏం చేస్తారు, ఎడిట్కి వెళ్తారు, ఫైండ్ మీద క్లిక్ చేస్తారు మౌస్ తోటి. చేయగానే మీకు ఒక బాక్స్ వస్తుంది, ఫైండ్ వాట్. ఫైండ్ వాట్ అనేటువంటి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఏది సెర్చ్ చేయాలి, ఏది ఫైండ్ చేయాలి? ఐ వాంట్ టు ఫైండ్ అ స్టూడెంట్. సో టైప్ దేర్ స్టూడెంట్. ఓకే, దెన్ జస్ట్ మీరు ఫాలో కండి ఆప్షన్ ఫైండ్ నెక్స్ట్ గో టు సమ్ ఆప్షన్స్ ఏదో ఉంటాయి, మనం ప్రాక్టికల్గా చూద్దాము. మీరు అది క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఏదైతే ఫైండ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వర్డ్ డైరెక్ట్గా హైలైట్ అయిపోతుంది. ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని నెక్స్ట్ 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 అంటే అన్ని హైలైట్ అవుకుంటూ పోతుంది. అంటే ఈజీలీ యూ కెన్ ఫైండ్ అవుట్ సో ఇన్ సో వర్డ్. టెక్స్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము, ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ టెక్స్ట్ కనుక ఎక్కువ ఉందనుకుంటే ఏం చేస్తాం మనము, బై యూజింగ్ ఫైండ్ ఆప్షన్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ విధంగా మనం ఫైండ్ ఆప్షన్ చూస్తాం. సో ఈ ఫైండ్కి షార్ట్ కట్కి ఏంటి ఫ్రెండ్స్ అంటే మీకు Ctrl+F. ఫైండ్కి షార్ట్ కట్కి Ctrl+F. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైండ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి మీకు రీప్లేస్ అని ఒకటి ఉంటుంది. రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్కి షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+H. ఫ్రెండ్స్, ఫైండ్కి Ctrl+F, రీప్లేస్కి Ctrl+H. ఏం చేస్తాం మనం, ఇంతకుముందు స్టూడెంట్ని ఫైండ్ చేసాము. బట్ నాకు ఎక్కడైతే స్టూడెంట్ ఉందో అక్కడ నాకు ఏం కావాలంటే బోధన అని కావాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఏం చేస్తాను నేను, Ctrl+H ఎడిట్కి వెళ్ళేసి రీప్లేస్ ఆప్షన్ నొక్కుతాను. ఫైండ్ వాట్ అని అడుగుతుంది, అక్కడ నేను స్టూడెంట్ అంటాను. రీప్లేస్ విత్ వాట్, రీప్లేస్ విత్ బోధన. దెన్ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ, రీప్లేస్ ఆల్ అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసి ఏమవుతుందంటే ఎక్కడైతే మీకు స్టూడెంట్ అనుకుంటున్నారో ఆ ప్లేస్లలో మొత్తం బోధన అనేసి రీప్లేస్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ కట్ కీస్ మీరు గుర్తుపెట్టుకోండి. రీప్లేస్కి Ctrl+H అండ్ ఫైండ్కి Ctrl+F. ఓకే ఫ్రెండ్, రైట్. నా నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్, దట్ ఈస్ సెలెక్ట్ ఆల్.
select all. Friends, this is very important. Any software, anything, Control A is the shortcut key. Control plus A. And ఏం చేస్తారు మీరు టెక్స్ట్ టైప్ చేస్తారు ఫ్రెండ్స్. సో అంత టెక్స్ట్ని మొత్తం టెక్స్ట్ని మీరు కాపీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అంటే ఏది ఫ్రెండ్స్, మీకు గుర్తొచ్చిందా? హైలైట్ అని చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. కంట్రోల్ ఏ కనుక ప్రెస్ చేసిన అనుకోండి, టోటల్ టెక్స్ట్ సెలెక్ట్ అయిపోతుంది. ఈజీ వే ఈజ్ మనం ఏం చేస్తాం, జనరల్గా షిఫ్ట్ పట్టుకొని ఆరో కీస్ ప్రెస్ చేస్తాము, డౌన్ ప్రెస్ చేస్తాము, లేదంటే ఏం చేస్తాము, మౌస్ తోటి మొత్తం డ్రాగ్ చేసి కిందికి డ్రాగ్ చేస్తాము. బట్ ఇన్స్టెడ్ we can use a shortcut key called Control plus A to select all the text ఏదైతే నోట్ప్యాడ్ టెక్స్ట్ ఎడిటర్లో టైప్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ సెలెక్ట్ ఆల్. కంట్రోల్ ఏ ఇస్ ద షార్ట్కట్. రైట్ ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్, దట్ ఈస్ ఫాంట్. ఫాంట్ అంటే ఫ్రెండ్స్, మనం సపోజ్ టైప్ చేస్తున్నాం. ఏం చేశాను నేను ఇక్కడ, వెల్కమ్ అని టైప్ చేశాను. మీకు ఈ ఫాంట్లో 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏంటి, ఈ ఫాంట్ అట్రిబ్యూట్స్ అంటాం దాన్ని. ఆ అట్రిబ్యూట్స్ ఏంటివి, ఫస్ట్ వచ్చేసి ఫాంట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫాంట్, దెన్ వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ద ఫాంట్, దెన్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫాంట్. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? అంటే ఇది ఫాంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం అంటే, టెక్స్ట్ ఎడిటర్లో ఏదైతే టెక్స్ట్ టైప్ చేసామో దాని యొక్క స్టైల్ చేంజ్ చేయాలి. అంటే లెటర్స్ టైప్ చేయాలి, ఫ్యాషన్ లెటర్గా మారవాలి. టైప్ చేయమను, జస్ట్ విల్ చేంజ్. అండ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. అది ఎలా చేయాలనేది ఐ షో యూ ఇన్ ద ప్రాక్టికల్స్. రైట్ ఫ్రెండ్? సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ టు ఫాంట్. ఫాంట్ అంటే ఏం చేస్తాము, టు చేంజ్ ద స్టైల్ ఆఫ్ ద టెక్స్ట్. టెక్స్ట్ యొక్క స్టైల్ చేంజ్ చేయాలి అంటే ఫాంట్ అనేటువంటి కమాండ్ మనం యూజ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్? రైట్. నెక్స్ట్ వచ్చేసి బోల్డ్, ఇటాలిక్ అండ్ అండర్లైన్. ఫ్రెండ్స్, ఇవి కూడా మీకు ఫాంట్లో ఉండేటువంటి అట్రిబ్యూట్స్. అంటే ఏంటి, సపోజ్ బోల్డ్ అంటే ఇలా ఉంటుంది, దాని షార్ట్కట్ కి బి. సపోజ్ మీరు స్టూడెంట్ టైప్ చేస్తారనుకోండి, నేను దీన్ని సెలెక్ట్ చేసి బి మీద క్లిక్ చేస్తే అది ఎలా అవుతుంది, ఇలా అవుతుంది. దిస్ ఇస్ బోల్డ్ అంటే ఇది కొంచెం థిక్ ఎక్కువ అవుతుంది, టెక్స్ట్ యొక్క థిక్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇటాలిక్ అంటే కొంచెం కర్వ్గా వస్తుంది. అండర్లైన్ అంటే దీనికి అండర్లైన్ వస్తుంది. ఓకే, మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, దెన్ లాస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, ఇది నోట్ ప్యాడ్లో లాస్ట్ ఆప్షన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్డ్ ర్యాప్. వర్డ్ ర్యాప్ ఫ్రెండ్స్, ఎనీ టెక్స్ట్ ఎడిటర్, మనం వాడే టెక్స్ట్ ఎడిటర్ ఏంటి, నోట్ ప్యాడ్. సో ఎనీ టెక్స్ట్ ఎడిటర్, ఇఫ్ యూ ఎనేబుల్ వర్డ్ ర్యాప్ కనుక ఎనేబుల్ చేస్తే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనేబుల్ అంటే టిక్ మార్క్ ఉంటుంది, డిసేబుల్ అంటే టిక్ మార్క్ ఉండదు. సపోజ్ వర్డ్ ర్యాప్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ, రైట్? సో ఈ వర్డ్ ర్యాప్కి పక్కన టిక్ ఉందనుకోండి, అది ఎనేబుల్ ఉన్నట్టు. సపోజ్ టిక్ లేదనుకోండి, డిసేబుల్ ఉన్నట్టు. దాని యూజ్ ఏంటి మరి అంటే, టెక్స్ట్ ఎడిటర్లో నోట్ ప్యాడ్లో మీరు ఇలా టైప్ చేసుకుంటూ పోతుంది ఫ్రెండ్స్. ఓకే, I am a student, I am learning computers, or some text you are typing here. So at the end of the line, okay, at the end of the line, మీకు వర్డ్ ర్యాప్ కనుక సెలెక్ట్ లేదనుకోండి, అలా వెళ్ళిపోతుంది. అంటే in a single line you will get. Suppose if word wrap is enable చేశారనుకోండి, ఏమవుతుంది, at the end of the page మనం ఎంటర్ ప్రెస్ చేయకుండానే ఆటోమేటిక్గా విచ్ కమ్స్ టు ద నెక్స్ట్ లైన్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే ఫ్రెండ్? సో వర్డ్ ర్యాప్ అంటే ఏంటి, ఈ ఆప్షన్ టెక్స్ట్ ఎడిటర్లో మనం ఎంటర్ ప్రెస్ చేయకుండానే లైన్ ఎండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతూ పోతుంది. ఇది మనం ఎనేబుల్ చేసుకోవాలి. డిసేబుల్లో ఉంటే ఎనేబుల్లో చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది మీకు ప్రాక్టికల్స్లో చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ప్రాక్టికల్స్ చూపిస్తున్నాను మీకు నేను.
సో ఫస్ట్ ఏం చేస్తాం మనము నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలి? రైట్, ఏం చేస్తాను నేను విండోస్ బటన్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేస్తున్నాను. చూసారా, విండోస్ బటన్ ప్రెస్ చేసి ఆర్ ప్రెస్ చేసి ఏమైంది ఇక్కడ చూసారా సెర్చ్ బాక్స్ వచ్చింది. సెర్చ్ బాక్స్ నేను పైకి తీసుకొస్తున్నాను. చూడండి ఎలా తీసుకొస్తున్నాను, మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి ఈ విధంగా తీసుకొస్తున్నాను. చూసారు ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెర్చ్ బాక్స్. సెర్చ్ బాక్స్లో నేను ఏది సెర్చ్ చేయాలి? మన టెక్స్ట్ ఎడిటర్. ఏంటి మన టెక్స్ట్ ఎడిటరు? నోట్ ప్యాడ్. సో ఐ విల్ టైప్ దేర్ నోట్ ప్యాడ్, దెన్ ప్రెస్ ఓకే. చూసారా ఏమైంది, ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోయింది. సో నోట్ ప్యాడ్లో మనకు ఏం చెప్పాను నేను, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టెక్స్ట్ ఎడిటర్. చూసారా నా మౌస్ మూమెంట్ని మీరు గమనించండి జాగ్రత్తగా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కర్సర్, ద బ్లింకింగ్ స్పాట్. చూసారా అది మూవ్ అవుతుంది. ఓకే, నౌ దిస్ టోటలీ ఈజ్ కాల్డ్ యాజ్ టెక్స్ట్ ఎడిటర్ అంటారు. ఈ పైన చూసారా దిస్ ఈజ్ కాల్డ్ అన్టైటిల్డ్. అంటే ఏంటండి అన్టైటిల్డ్ అంటే ఏంటి? మనము సేవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ అన్టైటిల్డ్ ఉంది. ఒకవేళ మనం సేవ్ చేస్తే ఏమొస్తుంది? అక్కడ మనకి మన సేవ్ చేసినటువంటి పేరు వస్తుంది. ఓకేనా అండి, అది కూడా చూద్దాం మనం. నౌ లెట్ us స్టార్ట్ హియర్. ఇక్కడ నేను చెప్పాను చూసారా ఫైల్. చూసారా ఇక్కడ నా మౌస్ పాయింటర్ చూడండి, ఎగ్జాక్ట్లీ ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వ్యూ, హెల్ప్, ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ ఏమంటారు? మెన్యూ ఆప్షన్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, రైట్. నౌ ఇది చూసారా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇది రైట్ టాప్ కార్నర్లో ఏముంటాయి? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మినిమైజ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాక్సిమైజ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us స్టార్ట్ విత్ నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ ఏం చేస్తున్నాం మనము? ఈ ఆప్షన్ చూద్దాం. ఓకే, ఈ ఆప్షన్స్ ఎట్లా ఎక్స్పాండ్ అయితే అని చెప్పాను నేను. మౌస్ పాయింటర్ని ఆ కన్సర్న్ ఆప్షన్ దగ్గరికి తీసుకొచ్చి లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. చూసారా న్యూ విండో, ఓపెన్, సేవ్ యాజ్. దాని పక్కన ఏముంది చూసారా షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, న్యూ టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేయాలి అంటే షార్ట్ కట్ కీ ఏంటి? Ctrl+N. ఒకసారి చూద్దామా అది. సో హోల్డ్ ద కంట్రోల్ బటన్ అండ్ క్లిక్ ఆన్ N అనగానే ఏమవుతుంది మీకు? Ctrl+N. చూసారా అడుగుతుంది అది, డూ యూ వాంట్ టు సేవ్? ఎందుకంటే మనం మౌస్ మూమెంట్ అవన్నీ చేసాం కదా, దాంట్లో మీరు సేవ్ చేయాలా అని అడుగుతుంది. నో, ఐ డోంట్ వాంట్ టు సేవ్, జస్ట్ క్లిక్ ఆన్ దట్. నౌ సీ కొత్త నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా షార్ట్ కట్ కీస్ మీరు గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, నౌ లెట్స్ గో టు అదర్ ఆప్షన్. ఓకే, ఇక్కడ సేవ్ యాజ్ అది చూద్దాం తర్వాత. ఎడిట్లో అండూ చూసారా, అండూ అది హైలైట్ కాలేదు. చూసారా హైలైట్ కాలేదు ఎందుకు? Ctrl+Z ఇస్ ద షార్ట్ కట్ కి. ఎందుకు హైలైట్ కాలేదు అంటే లెట్ us see now. సపోజ్ I am typing కంప్యూటర్స్ అని టైప్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు Ctrl+Z ప్రెస్ చేస్తాను. ఏమైంది చూసారా మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఎందుకు ఎరేజ్ అయిపోయింది అంటే Ctrl+Z అండూ చేశాను నేను. అంటే ఏంటి, నేను తప్పు టైప్ చేశాను కాబట్టి మళ్ళీ చేస్తాను. చూడండి కంప్యూటర్స్. చూస్తారా నేను రాంగ్ టైప్ చేశాను. నేను దీన్ని సెట్ చేసుకోవాలి అంటే జస్ట్ కంట్రోల్ హోల్డ్ చేసి జెడ్ ప్రెస్ చేస్తాను. చూడండి ఇంతకు ముందుది వచ్చింది చూసారా, Ctrl+Z చూసారా. సి, సో ఇట్ ఈస్ చేంజింగ్ టు ప్రీవియస్ వన్. అంటే ఇంతకు ముందుది మనకు హైలైట్ అయింది. సపోజ్ ఇది డిలీట్ చేస్తాను నేను. ఇప్పుడు Ctrl+Z అని చూసారా మళ్ళీ వచ్చింది. సో అండూ యొక్క యూజ్ ఏంటి అంటే మనకు ప్రీవియస్ ఆప్షన్ ఏదైతే కమాండ్ పర్ఫామ్ చేశానో అది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. దానికి హైలైట్ చేసి చూడండి ఫస్ట్, మీకు అది చూస్తారా. ఇప్పుడు ఎనేబుల్ అయింది, ఇంతకుముందు ఎలా ఉండే? డిసేబుల్లో ఉండే, అందుకో చూసారా అట్లా. ఓకే, సెలెక్ట్ చేసుకోండి, తప్పు టైప్ చేయండి, లేకపోతే పొరపాటున తప్పు టైప్ చేసి Ctrl+Z యూజ్ చేయండి అని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్ ఫ్రెండ్స్, నా ఇంకోటి ఏం చేస్తానంటే మనం ఇప్పుడు ఫైండ్ ఆప్షన్ చూద్దాం. నేను ఒక సెంటెన్స్ టైప్ చేస్తాను. ఏం చేస్తానంటే ఇండియా. ఓకే, లెట్ us టైప్ నౌ. ఇండియా ఈజ్ మై కంట్రీ టైప్ చేస్తాను నేను. ఇక్కడ
ఇండియా అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఏం చేస్తాను, నేను ఎడిట్కి వెళ్ళేసి ఏం చేస్తాను, ఇక్కడ ఫైండ్ చూసారా, ఫైండ్కి షార్ట్ కట్కి ఏంటి ఫ్రెండ్స్, Ctrl+F. సో ఏం చేస్తాను, నేను Ctrl+F ప్రెస్ చేస్తాను. చేయగానే విండో ఓపెన్ చూసానా. దీంట్లో మీకు ఫైండ్ వాట్ అని అడుగుతుంది. ఈ ఫైండ్ వాట్ బాక్స్లో మీరు ఏది ఫైండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇండియా. సో ఇండియా టైప్ చేయండి. టైప్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ ఫైండ్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ మీరు ఆప్షన్ చేంజ్ చేయండి. అప్ అనేసి డైరెక్షన్స్ అడుగుతుంది. అది అంటే కర్సర్ యొక్క పొజిషన్ బట్టి అప్ అండ్ డౌన్ అనేది చూసుకోవాలి. ఫైండ్ నెక్స్ట్ అనండి. చూస్తారా, హైలైట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చేస్తాను. నేను టైప్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ టైప్ చేస్తున్నాను. మళ్ళీ ఐ యామ్ లర్నింగ్ ఫ్రమ్ తెలుగు కంప్యూటర్ బోధన. రైట్ ఫ్రెండ్స్. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు బోధన అనేది హైలైట్ కావాలి, ఫైండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను షార్ట్కట్కి ఏంటి, Ctrl+F. మీకు షార్ట్కట్ తెలియదు అనుకోండి, ఏం చేస్తారు మీరు, యూ గో టు ఎడిట్ ఆప్షన్ అండ్ క్లిక్ ఆన్ ఫైండ్ ఆప్షన్. చూస్తారు ఇక్కడ ఫైండ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ బోధన చేయాలి. సో టైప్ చేస్తాను నేను BODHANA బోధన. నేను ఫైండ్ నెక్స్ట్ అనండి. చూసారా, హైలైట్ అయిపోయింది, ఆటోమేటిక్గా హైలైట్ అయిపోయింది. ఒకవేళ ఇది లేదనుకోండి, మనం ఏం చేసుకుని పోవాలి, ఎక్కడుంది ఇది ఆప్షన్ అనేది చూసుకుంటూ పోవాలి. సపోజ్ ఇంకా దీన్ని కాపీ చేస్తాను నేను. చూస్తారా, హైలైట్ చేశాను, కాపీ చేశాను, Ctrl+C అన్నాను అనేసి నెక్స్ట్ Ctrl+V అంటున్నాను, దాన్నే పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నౌ ఐ విల్ గో టు Ctrl+F. నౌ బోధన చూడండి. ఇప్పుడు చూసారా ఎలా హైలైట్ అయిపోతుంది చూసారా. ఆ విధంగా మనము ఎక్కువ సెంటెన్స్ ఉన్నప్పుడు కూడా మనము ఈజీగా ఫైండ్ ఆప్షన్ ద్వారా దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. అంటే దాన్ని మనం ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, లేకపోతే కాపీ చేయాలి, చేంజ్ చేయాలి, డిలీట్ చేయాలి, ఏదైనా మాడిఫై చేయాలనుకోండి. సో డైరెక్ట్గా మీరు ఫైండ్ ఆప్షన్ ద్వారా దాన్ని సెలెక్ట్ చేసుకొని చేంజెస్ చేసేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. రైట్, నెక్స్ట్ ఐ విల్ గో టు ఎడిట్లో రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది. ఎక్కడ ఉంది అది, ఎడిట్లో రీప్లేస్. చూసారా, రీప్లేస్కి షార్ట్కట్కి ఏంటి ఫ్రెండ్స్, Ctrl+H. రైట్, ఐ విల్ డూ దాట్. నా ఏం చేస్తాను ఇప్పుడు, నేను Ctrl+H ప్రెస్ చేస్తున్నాను. సో మీకు ఒకటి రీప్లేస్ విండో ఓపెన్ అయింది, చిన్న బాక్స్ ఒకటి ఓపెన్ అయింది. దీంట్లో నేను ఏం చేస్తాను, ఫైండ్ వాట్ అండ్ రీప్లేస్ విత్. సో మనం ఏం చేస్తాం, జనరల్గా ఒకటే టెక్స్ట్ ఉంటే ఒక వర్డ్ కానీ సెంటెన్స్ కానీ ఫైండ్ చేయడానికి ఫైండ్ వాడతాను. రీప్లేస్ ఎందుకు వాడతాను, నేను ఒక వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోధన ఉంది, బోధనాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చేసి బోధన ప్లేస్లో ఏం చేయాలి, నేను తెలుగు కంప్యూటర్ ఛానల్ అని, ఆల్రెడీ తెలుగు కంప్యూటర్ ఉంది, ఛానల్ అనేది యాడ్ చేయాలి. బోధన ప్లేస్ మొత్తం ఛానల్ రావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, ఓకే Ctrl+F అంటాను. ఇక్కడ ఫైండ్ వాట్ వస్తుంది. ఫైండ్ వాట్లో ఏం చేస్తాను, నేను బోధన టైప్ చేస్తాను, BODHANA బోధన. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము, రీప్లేస్ కదా, ఎడిట్ రీప్లేస్. చూసారు ఇప్పుడు. రైట్, సో ఫైండ్ వాట్ ఈజ్ బోధన ఆల్రెడీ వచ్చేసింది. రీప్లేస్ విత్ వాట్, CHANNEL ఛానల్. రైట్ ఫ్రెండ్స్, నా రీప్లేస్ అని ఒక్కసారి అంటున్నాను. చూసారా, ఒకటేసారి ఒక బోధన వచ్చేసి ఇట్లా అయిపోయింది. ఓకే, నా ఐ రీప్లేస్ ఆల్. చూసారా, బోధన ప్లేస్లో అన్నీ రీప్లేస్ అయిపోయినాయి. ఈ విధంగా మీరు ఫైండ్ వాట్ అండ్ రీప్లేస్ విత్ వాట్ అనేది ప్రాక్టికల్ చేసి చూసుకోవచ్చు. మళ్ళీ సార్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారు, మీరు ఏదైనా టైప్ చేయండి, గో టు ఎడిట్కి వెళ్ళేసి రీప్లేస్ అనండి. రీప్లేస్ బాక్స్లో మీరు ఫైండ్ వాట్ తీసుకోండి అండ్ రీప్లేస్ తీసుకోండి. ఫైండ్ వాట్ ఏంది, CHANNEL ఛానల్. ఇది ఫైండ్ చేస్తాను నేను. రీప్లేస్ దేనితో కావాలి నాకు అంటే బోధన తోటి కావాలి. ఇప్పుడు చూడండి, రీప్లేస్ ఆల్ అంటాను, ఒకసారి అన్నీ రీప్లేస్ అయిపోతాయి. ఈ విధంగా మీరు రీప్లేస్ ఆల్ అవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్, డన్. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్లో చూసారా, కట్ కాపీ పేస్ట్ ఉన్నాయి. మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. కట్కి షార్ట్కట్కి Ctrl+X, కాపీకి Ctrl+C, పేస్ట్కి Ctrl+V, డిలీట్కి del,
అండ్ ఫైండ్కి ఈ విధంగా ఇవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఆప్షన్ ఇక్కడ ఎడిట్లో సెలెక్ట్ ఆల్ చెప్పాను మీకు నేను. సెలెక్ట్ ఆల్ అంటే ఏంటి? షార్ట్కట్కి Ctrl+A. సపోజ్ ఇదంతా ఉంది ఫ్రెండ్స్, దీన్ని ఇంకా కాపీ చేస్తాను నేను. సెలెక్ట్ చేశాను, Ctrl+C అన్నాను, ఎంటర్ ప్రెస్ చేసి Ctrl+V అనుకుంటూ పోయాను. చూసారా పేజ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. చూసారా ఇక్కడ చూడండి 57 లైన్ సంథింగ్ లైక్ ఉంది కదా. రైట్, నా ఐ వాంట్ ఇవంతా సెలెక్ట్ చేసేసి ఒక్కసారి నేను హైలైట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేస్తాను నేను? నాకు Ctrl+A సెలెక్ట్ ఆల్ ఆప్షన్ లేదనుకోండి, నేను కర్సర్ ఇలా పెట్టేసి యారో కీస్ తోటి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు కదా. సపోజ్ మనకు చాలా ఉందనుకోండి, మనకు టైం వేస్ట్ అయిపోతుంది. అతి సులువుగా కావాలి, అతి తొందరగా కావాలంటే ఏంది? వీ హ్యావ్ ఏ షార్ట్కట్కి Ctrl+A. కంట్రోల్ హోల్డ్ చేసి ఏ అన్నారు అనుకోండి, కీబోర్డ్ పైన ఏ ప్రెస్ చేశారనుకోండి, చూసారా మొత్తం హైలైట్ అయిపోతుంది, మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ Ctrl+A. దిస్ యాక్షన్ ఏమవుతుంది? సెలెక్ట్ ఆల్ అవుతుంది, మొత్తం టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఫైన్, నౌ ఐ ఆమ్ టైపింగ్ అగైన్. రైట్, నౌ ఐ విల్ గో టు ఇక్కడ టైమ్ అండ్ డేట్ ఉంది ఫ్రెండ్స్. చూడండి టైమ్ అండ్ డేట్, ఇది మీకు నేను థియరీ చెప్పలేదు. టైమ్ అండ్ డేట్కి షార్ట్కట్కి ఏంటి? F5. చూడండి, సో మీకు ఎక్కడైతే టైమ్ అండ్ డేట్ రావాలో కర్సర్ అక్కడ పేస్ట్ చేసేయండి. నేను ఇక్కడ కర్సర్ ఇక్కడ పెడతాను, F5 ప్రెస్ చేయండి. చూసారా F5 ప్రెస్ చేయగానే మీకు ఏమొస్తుంది? టైం వస్తుంది, సో అండ్ సో డేట్ కూడా వస్తుంది. ఈ విధంగా మీకు ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసారా 12/2/21 క్యాలెండర్. మా దిస్ ఈస్ లైక్ దిస్ 12/12/2/21. ఓకే, let us see now. So this is called as time and date shortcut key and friends. Yes, it is F5. చూసారా నేను F5 ప్రెస్ చేస్తాను, మళ్ళీ వచ్చేసి చూసారా ఈ విధంగా మీరు F5. సపోజ్ మీరు టెక్స్ట్ ఎడిటర్ వాడుతున్నారు, ఒక లెటర్ టైప్ చేయాలి, మీకు డేట్ అండ్ టైం కావాలి, అప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్గా F5 ప్రెస్ చేయొచ్చు. ఇన్స్టెడ్ మీరు ఈరోజు డేట్ ఎంత? 12 ఎన్నో నెల? 2వ నెల, అండ్ ఇయర్ ఎంత? 2021. ఇదంతా టైప్ చేసే బదులు డైరెక్ట్గా మీరు F5 ప్రెస్ చేశారనుకోండి, మీకు టైం అండ్ డేట్ వచ్చేస్తుంది. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్, మీకు కర్సర్ ఎక్కడ ఉంటే అది అక్కడ వస్తుంది. నాకు కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది. సపోజ్ నేను ఎక్కడో పెట్టాననుకోండి, ఫంక్షన్ పెట్టేసి F5 పెట్టారనుకోండి, చూసారా కర్సర్ ఎక్కడ ఉంటే టైమ్ అండ్ డేట్ అక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇదంతా డిలీట్ చేస్తున్నాను. ఎలా? మొత్తం టెక్స్ట్ ఉంది కదా అంతా. ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ ఎవ్రీథింగ్. ఐ విల్ జస్ట్ ప్రెస్ Ctrl+A అండ్ ఐ విల్ ప్రెస్ డిలీట్ బటన్ ఆన్ ద కీబోర్డ్. ఈ విధంగా మీరు సెలెక్ట్ ఆల్ యూజ్ చేసుకొని టైమ్ అండ్ డేట్ ఇవన్నీ వాడచ్చు. సెలెక్ట్ ఆల్ యూజ్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? నౌ లెట్ us గో టు నెక్స్ట్ ఆప్షన్, ఫార్మాట్. ఫార్మాట్లో ఫాంట్ ఆప్షన్ ఉంది. ఫాంట్ ఆప్షన్ ఏం చేస్తాను నేను ఇక్కడ ఒక లెటర్ టైప్ చేస్తున్నాను, వెల్కమ్. రైట్ ఫ్రెండ్స్, నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది సెలెక్ట్ చేస్తాను. ఈ విధంగా సెలెక్ట్ అంటారు, దాన్నే హైలైట్ అంటారు. నౌ ఐ విల్ గో టు ఎడిట్ ఆప్షన్, ఐఎమ్ సారీ, ఐ విల్ గో టు ఫార్మాట్ ఆప్షన్, ఐ విల్ గో టు ఫాంట్ ఆప్షన్. చూసారా ఫాంట్ ఓపెన్ అయింది. సో ఇవన్నీ ఫాంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ డిఫరెంట్ ఫాంట్స్. అంటే ఏమవుతుంది, మీరు ఇది సెలెక్ట్ చేస్తే ఆ టెక్స్ట్ ఇలా చేంజ్ అవుతుంది. చూసారా పైది కూడా ఇలా చేంజ్ చేస్తున్న కొద్దీ ఏమవుతుంది, ఆ టెక్స్ట్ యొక్క స్టైల్ చేంజ్ అవుతుంది. బట్ ఆ టెక్స్ట్ స్టైల్ ఎలా కావాలనేది మీకు ఫాంట్ స్టైల్లో ఉంది. అంటే రెగ్యులర్గా ఉండాలన్నా, ఇటాలిక్లో ఉండాలన్నా, బోల్డ్లో ఉండాలన్నా, బోల్డ్ అండ్ ఇటాలిక్లో ఇక్కడ మీకు ప్రివ్యూ ఉంటుంది. మీరు ఓకే అన్నారు అనుకోండి, అది దీనికి మీరు టైప్ చేసిన దానికి అప్లై అవుతుంది. సపోజ్ ఐ విల్ డూ దాట్ వన్స్. ఓకే, మనం చూద్దాం ఇప్పుడే అది. నా లెట్ us ఇంక్రీజ్ ద సైజ్. ఇక్కడ నెంబర్ని చూసారా, ఈ నెంబరు 48 తీసుకుంటాను. ఓకే అనండి. చూసారా ఫార్మాట్, ఫాంట్, చూసారా సైజ్ ఎక్కువైంది. ఎట్లయింది, ఫాంట్ కూడా చేంజ్ అయింది, ఇటాలిక్ అయింది, కొంచెం కర్వ్గా వచ్చింది. నాకు ఇది నచ్చలేదు, వేరేది కావాలి. అప్పుడు ఏం చేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, ఫార్మాట్కి వెళ్తారు, ఫాంట్కి వెళ్తారు.
నార్మల్ ఇది చూసుకొని ఇది చేంజ్ చేయండి, ఇది ఓకేనండి. చూసారా డిఫరెంట్ స్టైల్ వచ్చేసింది. మళ్ళీ చేయండి, సెలెక్ట్ చేసుకోండి, ఫార్మాట్కి వెళ్ళండి, ఫాంట్కి వెళ్ళండి. సో ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి చూసారా. ఐ విల్ టేక్ దిస్ వన్. ఓకే, చూసారా, వెల్కమ్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా ప్రాక్టీస్ చేయమని నేను ఒక ఇంగ్లీష్ రీడర్ తీసుకోండి, ఒక పారాగ్రాఫ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా. సో ఆల్రెడీగా ఒక పారాగ్రాఫ్ చేయండి మంచిగా. ఫాంట్ స్టైలు, సైజు అండ్ బ్యాక్ స్పేస్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి మంచిగా. ఓకే, నా గో టు ఫార్మాట్, ఫాంట్. దీంట్లో బోల్డ్, ఇటాలిక్ చూసాను, సైజ్ చూసాము. ఇంకో ఫాంట్కి వెళ్దాము. కాకపోతే ఫ్రెండ్స్ ఏంటంటే అది మనకు అర్థమయ్యేటటువంటి ఫాంట్ తీసుకోవాలి. సో దట్ ఇట్ ఈస్ రీడబుల్గా ఉంటుంది, సో దట్ ఈజీగా రీడ్ చేయడానికి సులువుగా ఉంటుంది మరి. ఓకే, అర్థం కాని ఫాంట్ తీసుకున్నాను అనుకోండి కొంచెం చదవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఏం చేస్తాను నేను, ఫస్ట్ మీరు టైప్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ చేయాలి, దాన్ని హైలైట్ అంటారు. ఫార్మాట్కి వెళ్ళాలి, ఫాంట్కి వెళ్ళాలి, వెళ్ళేసి ఇది ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఫాంట్, డిఫరెంట్ ఫాంట్స్. సెకండ్ వచ్చేసి ఫాంట్ స్టైల్, థర్డ్ వచ్చేసి ఫాంట్ సైజ్. ఈ 3 ఆప్షన్స్ ఒక్కొక్క ఆప్షన్ చేంజ్ చేసుకుని పోండి ఫ్రెండ్స్, మీకు కరెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్డ్ ర్యాప్. సో ఎనీ టెక్స్ట్ ఎడిటర్ మీరు చూసుకొని ఇక్కడ ఫార్మాట్లో వర్డ్ ర్యాప్ అని ఎనేబుల్ లేదు, అంటే టిక్ మార్క్ లేదు ఫ్రెండ్స్ అక్కడ. అంటే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూస్తారా, నాకు ఇక్కడ పేజ్ అయిపోతుంది, ఇక్కడ కర్సర్ దగ్గర పేజ్ అయిపోయింది, కానీ అది ఒకటే లైన్లో వస్తుంది. చూసారా, నేను టైప్ చేస్తున్నా కొద్ది. ఎందుకు, ర్యాపింగ్ అనేది ఎనేబుల్లో లేదు. ఓకే, నేను ఎనేబుల్ చేస్తాను. ఎలా చేస్తాను, కంట్రోల్ ఏ చేసి డిలీట్ చేస్తాను, ఫార్మాట్కి వెళ్తాను, వర్డ్ ర్యాప్ క్లిక్ చేస్తాను. చూసారా, మళ్ళీ ఫార్మాట్కి వెళ్ళి చూడండి, దాని పక్కన టిక్ మార్క్ ఉంటుంది. టిక్ మార్క్ ఉంది అంటే ఏంటి, అది ఎనేబుల్లో ఉన్నట్టు అనమాట. ఓకే, నౌ లెట్ us see now. I am a student of, చూసారా ఇక్కడ పేజ్ ఎండ్ కాగానే ఆటోమేటిక్గా ర్యాప్ అయిపోయింది, అంటే నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. బోధన, ఐ ఆమ్ లర్నింగ్ కంప్యూటర్. చూసారా, సపోజ్ వర్డ్ ర్యాప్ తీసేస్తాను, మళ్ళీ ఫార్మాట్కి వెళ్ళి తీసేసేయండి, ఒకటే లైన్ వస్తుంది. చూడండి, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ బోధన. సి సపోజ్ వర్డ్ ర్యాప్ ఎనేబుల్ చేస్తాను, ఎలా ఫార్మాట్కి వెళ్తారు, వర్డ్ ర్యాప్ మీద క్లిక్ చేస్తారు, అది నెక్స్ట్. సో దీని యూజ్ ఏంటి, టెక్స్ట్ ఎడిటర్లో వర్డ్ ర్యాప్ ఫార్మాట్, వర్డ్ ర్యాప్ కనుక టిక్ మార్క్ ఎనేబుల్లో ఉంటే మీరు టైప్ చేసేవంటి టెక్స్ట్ పేజ్ ఎండింగ్ రాగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. అది ఎనేబుల్లో లేదనుకోండి, మనకు ర్యాపింగ్ కాదు, ఒకటే లైన్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనము నోట్ ప్యాడ్లో ఆప్షన్స్ ఆల్మోస్ట్ అన్నీ చూసాము. మిగతా ఆప్షన్స్ కనుక ఏమైనా ఉంటే ప్రాక్టికల్స్లో అవి మనం నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. మీకు నేను ఒక టాస్క్ కూడా ఇచ్చాను. ఆ టాస్క్ ఏంటి, ఇంగ్లీష్ రీడర్ తీసుకొని ఒక పారాగ్రాఫ్ డిఫరెంట్ ఫాంట్ స్టైల్ తోటి ప్రాక్టీస్ చేయండి అండ్ సేవ్ చేసుకోండి. మర్చిపోయాను, సేవ్ చేయడం చూపించాలి మీకు. ఎలా, క్లిక్ ఆన్ ఫైల్, క్లిక్ ఆన్ సేవ్. ఆల్రెడీ మన ఫోల్డర్ ఉంది, మై డేటా అనే ఫోల్డర్ ఉంది. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాము, క్రియేట్ చేసుకుంటాము. ఎక్కడ, డెస్క్టాప్లో. ఓకే, క్లిక్ ఆన్ ఫైల్, క్లిక్ ఆన్ సేవ్ యాజ్, గో టు డెస్క్టాప్, సెలెక్ట్ యువర్ ఫోల్డర్, మై ఫోల్డర్, ఓపెన్ and enter font, some name, then I'll save, close it. ఇవి చెప్పాను మీకు నేను, కంట్రోల్ బటన్స్ అంటాము, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. చూసారా, ఇక్కడ చూసారా, లెఫ్ట్ టాప్ ఫాంట్ అనే పేరు వచ్చింది, రైట్. ఇక్కడ రైట్ టాప్లో కార్నర్ క్లోజ్. సి నౌ ఐ విల్ ఓపెన్ మై ఫోల్డర్, డబల్ క్లిక్ చేయండి. చూసారా, ఫాంట్, డబల్ క్లిక్ చేయండి, ఐఎమ్ ఏ స్టూడెంట్. అండర్స్టాండ్ ఫ్రెండ్, ఈ విధంగా మీకు ప్రాక్టికల్ చేయించడం జరిగింది. మీరు ప్రాక్టీస్ చేయండి, అన్నీ ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆర్ ఎల్స్ మీరు ఎట్లా నెట్లో కానీ సెర్చ్ చేసుకొని మీరు సాల్వ్ చేసుకోండి. నా వీడియోస్ ఓపెన్ చేసుకున్నా మీ ఫాంట్స్ ఏమంటారు దాని స్టెప్స్ అన్నీ ఒక్కొక్కసారి కరెక్ట్గా ఫాలో అవ్వకుండా పోనీ, డెఫినెట్గా మీకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రాక్టికల్ చేసాము.
అండ్ ప్రాక్టీస్లో ఆప్షన్స్ ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ చూసాము. ఇంకా మిగిలిన ఆప్షన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లో కూడా మనం కంటిన్యూ చేద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసి ఇప్పుడు మీరు మీ దగ్గర నుండి ఇంగ్లీష్ బుక్ ఏదైనా ఉంటే తీసుకోండి. మ్యాగజైన్స్ లేకపోతే టెక్స్ట్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ లేకపోతే మీ పిల్లల దగ్గర ఉన్నట్టు ఇంగ్లీష్ రీడర్ ఉంటుంది, అది తీసుకోండి. అది తీసుకొని నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం ఏదైతే ఆప్షన్స్ అన్నీ చూసామో అవన్నీ ప్రాక్టీస్ చేసుకుని పోండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఫాంట్ ఏం చేంజ్ చేయాలి, సైజ్ ఎలా చేంజ్ చేయాలి, అండ్ వాటి స్టైల్ ఎలా చేంజ్ చేయాలి, ఇవన్నీ మీరు నేను ప్రాక్టికల్ చేసినప్పుడు చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది కదా. లేదు అనుకోండి, మళ్ళీ వీడియో ఓపెన్ చేసుకోండి, మళ్ళీ ఆ స్టెప్స్ అన్నీ చూసుకొని పోండి. మీరు పర్సనల్గా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పటిని మీరు ఏం చేయాలంటే ఒక ఇంగ్లీష్ రీడర్ కానీ, మీ పిల్లల దగ్గర ఉన్న ఇంగ్లీష్ రీడర్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఫ్రెండ్, రైట్. నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బోధన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియోస్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ అనేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అందరితోటి షేర్ చేయండి. ఇలా బోధన యూట్యూబ్ ఛానల్ తెలుగులో కంప్యూటర్ బోధన ఉంటుంది అనేసి. సో దట్ మనకి ఏమవుతుందంటే మౌత్ టాక్ ద్వారా మనకు జనాలందరికీ అవేర్నెస్ ఎక్కువైపోతుంది. అంటే కంప్యూటర్స్ అంటే ఏంటి, ఫ్రమ్ స్క్రాచ్ నేర్పిస్తున్నాను కాబట్టి అందరూ హాయిగా ఇంట్లో కూర్చొని జస్ట్ యూట్యూబ్లో మన వీడియో ఓపెన్ చేసేసి హాయిగా నేర్చుకోవచ్చు అండ్ ప్రాక్టీస్ కూడా హాయిగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బోధన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.